नमस्ते मित्रमा वेलकम बैक टू खलील मास्टर यूट्यूब चैनल दिस इज योर खलील मास्टर मैथ्स एक्सपर्ट ఈ రోజు మన టాపిక్ వర్గము వర్గమూలము వర్గము మరియు వర్గమూలము వర్గము అంటే ఏమిటి ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చినటువంటి లబ్ధాన్ని వర్గము అంటాం అంటే 2 ఇంటూ 2 చేస్తున్నాను అప్పుడు 4 వస్తుంది 7 ఇంటూ 7 చేస్తున్నాను అప్పుడు 49 వస్తుంది 5 ఇంటూ 5 రాస్తున్నాను అప్పుడు 25 వస్తుంది 25 ఇంటూ 25 చేస్తున్నాను అప్పుడు 625 వస్తుంది ఇక్కడ గమనించండి మిత్రమా ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చేటువంటి లబ్ధాన్ని వర్గము అంటాం అయితే ఇదేంటి మిత్రమా వర్గము దీన్ని వర్గ సంఖ్య అని కూడా అనుకోవచ్చు ఏమంటాం మిత్రమా వర్గ సంఖ్య అంటే 2 యొక్క వర్గము 4 అని చెప్పుకోవచ్చు ఇక్కడ 2 2 వర్గము 4 అని చెప్పకూడదు 2 యొక్క వర్గము 4 దీనిని ఎలా రాసుకోవచ్చు మిత్రమా 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసుకోవచ్చు అందుకనే 2 యొక్క వర్గము 4 4 అనేది ఒక ఖచ్చిత వర్గ సంఖ్య ఈ 4ని ఏమంటాం వర్గ సంఖ్య అంటాం గుర్తుంచుకోండి మిత్రమా 4 అనేది వర్గ సంఖ్య అదేవిధంగా ఈ వర్గ సంఖ్య రావడానికి మూలమైనటువంటి ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్ని ఏమంటామంటే వర్గమూలము అంటాం ఏమంటాం వర్గమూలము మరోసారి చెప్తున్నాను మిత్రమా 2 సమాన సంఖ్యలను గుణించినట్లయితే వచ్చిన లబ్ధాన్ని వర్గ సంఖ్య అంటాం ఆ వర్గ సంఖ్య రావడానికి మూల కారణమైనటువంటి ఏదైతే సంఖ్య ఉందో దాన్నే వర్గమూలము అంటాం అదేవిధంగా ఇక్కడ చూద్దాం 7 యొక్క వర్గము ఎంత 49 49 యొక్క వర్గమూలం ఎంత 7 5 యొక్క వర్గం ఎంత 5 యొక్క వర్గము ఎంత 25 ఇప్పుడు 25ని ఏమని చెప్పవచ్చు ఒక ఖచ్చిత వర్గ సంఖ్య లేదా వర్గ సంఖ్య అన్న తప్పు లేదు ఇప్పుడు ఈ 25 యొక్క వర్గమూలం ఏమైంది 5 అయింది 5 యొక్క వర్గం ఏమైంది 25 అయింది అదేవిధంగా ఇక్కడికి వద్దాం మిత్రమా ఇప్పుడు 25 యొక్క వర్గము అంటే 25√2 విలువ 625 అయింది ఇప్పుడు ఇక్కడ ఈ 625 ఏమైంది వర్గ సంఖ్య అయింది మిత్రమా ఇక్కడ 25 ఏమైంది వర్గమూలము అయితే ఇక్కడ చూడండి మిత్రమా వర్గ సంఖ్య ఇక్కడ 25 ఏమో వర్గ సంఖ్య అయింది గమనించండి మీరు ఇక్కడ 5 ఏమో వర్గమూలమైంది నేనేం చెప్పదలుచుకున్నానంటే 25 వర్గ సంఖ్య అయినప్పుడు 5 వర్గమూలమైంది 625 వర్గ సంఖ్య అయినప్పుడు 25 వర్గమూలమైంది ఈ విధంగా వర్గాలను మరియు వర్గమూలాలను మనం ఫైండ్ అవుట్ చేస్తాం అయితే వీటికి సింబాలిక్గా మనం ఒక చిహ్నం కూడా యూజ్ చేస్తాం మిత్రమా అదేంటో చూద్దాం ఇప్పుడు 25 యొక్క వర్గమూలము కావాలి వర్గమూలము అంటే ఇది సింబల్ మిత్రమా దీన్నే వర్గమూలం సింబల్ అంటాం గుర్తుంచుకోండి ఇది మీకు తెలిసిన విషయమే కాకపోతే ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను మిత్రమా వర్గమూలము ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ రూట్ విలువ ఈ విధంగా తీసుకుంటాం దీన్ని అండర్ ద రూట్ ఆఫ్ 25 అనొచ్చు లేదా రూట్ 25 అని కూడా చదువుకోవచ్చు తప్పు లేదు రూట్ 25 యొక్క విలువ 5 అంతే మిత్రమా 5 స్క్వేర్ అని రాయకూడదు 5 ఎందుకంటే ఈ రూట్ 25 అంటే 25 యొక్క వర్గమూలము ఎంత అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా అతను రాస్తే రాయవచ్చు 25 యొక్క వర్గమూలము ఎంత లేదంటే జస్ట్ ఈ రూట్ సింబల్ పెట్టేసి 25 అని అంటే దీని అర్థం 25 యొక్క వర్గమూలం ఏమవుతుంది అంటున్నాడు ఇది అవుతుంది అని రాయాలి ఇంకొకటి రూట్ 49 విలువ ఎంత అంటే 7 అని రాయొచ్చు అదేవిధంగా
625 యొక్క వర్గమూలం ఎంత? ఇక్కడ రూట్ పెట్టలేదు మిత్రమా, కానీ రాతపూర్వకంగా ఇచ్చాడు. 625 యొక్క వర్గమూలము ఎంత? అప్పుడు దీని విలువ 25 అవుతుంది. ఇప్పుడు దీన్నే తిప్పి చెప్తున్నాను నేను. 25 యొక్క వర్గము ఎంత? జాగ్రత్త వినండి మిత్రమా. 25 యొక్క వర్గము ఎంత? 625. 25 హోల్ స్క్వేర్ విలువ ఎంత? 625. ఈ విధంగా చెప్పాలి మిత్రమా. అంటే వర్గము అంటే స్క్వేర్ చేయాలి, వర్గమూలము అంటే దాని ఏదైతే మనకు లబ్ధం వచ్చిందో అందులోని ఒక విలువని తీసుకోవాలి. ఇదే వర్గము మరియు వర్గమూలము. వర్గము మరియు వర్గమూలము అయిపోయింది మిత్రమా. ఇక ఇప్పుడు వర్గ సంఖ్యలను చూసి ఆ ఖచ్చితమైనటువంటి వర్గ సంఖ్యలను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది నేర్చుకుందాం. మొట్టమొదట నేను 1 స్క్వేర్ రాస్తున్నా మిత్రమా. 1 స్క్వేర్ ఎంత? 1. అదేవిధంగా 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 యొక్క వర్గం ఎంత? 16, 5 ఘాతం 2 ఎంత? 25, 6 యొక్క ఖచ్చిత వర్గం ఎంత? 36, 7 స్క్వేర్ ఏమవుతుంది? 49, 8 ఘాతం 2 విలువ ఎంత? 64, 9 స్క్వేర్ ఎంత? 81, 10 యొక్క వర్గం ఏమవుతుంది? 100 అవుతుంది. ఈ విధంగా నేను 1 నుండి 10 వరకు తీసుకున్నాను వాటి యొక్క వర్గాలను. ఇప్పుడు ఈ 100ని ఏమంటాం? వర్గ సంఖ్య. అయితే 81 తీసుకున్నాను. ఇది దేని వర్గ సంఖ్య అంటే ఇక్కడ చూసి చెప్పొచ్చు. 9 యొక్క వర్గ సంఖ్య అని చెప్పొచ్చు మిత్రమా. 9 యొక్క వర్గ సంఖ్య. 16 దేని వర్గము? 4 యొక్క వర్గము. అదేవిధంగా 64 దేని యొక్క వర్గము? 8 యొక్క వర్గము. ఈ విధంగా మనం వర్గ విలువలను రాస్తున్నాం. అయితే 70 దేని విలువ? చూడండి మిత్రమా. అయితే ఇక్కడ చూసినప్పుడు 70 అనేది వర్గ విలువ కాదు, ఇది ఖచ్చిత వర్గము కాదు. ఇవన్నీ ఖచ్చిత వర్గాలు. అయితే ఖచ్చిత వర్గం అనేది మనం ఈ విధంగా రికగ్నైజ్ చేస్తాం. ఇప్పుడు 70 అనేది ఖచ్చిత వర్గం అవుతుందా? కాదు. మరి 70 ఖచ్చిత వర్గ సంఖ్య కావాలి అంటే ఏం కావాలి? దీనికి 2 సమాన నెంబర్లతో గుణించడం అనేది జరగాలి. అది కాలేదు. 7 × 10 = 70 అవుతుంది. కానీ 7 × 7 లేదా 10 × 10 70 కానేరదు. ఇలాంటి ఎటువంటి సంఖ్య లేదు. కాబట్టి 70 అనేది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. అదేవిధంగా 5, 9, 7, 6, 1, 2, 3 ఇది ఖచ్చిత వర్గం అవుతుందా అని నేను ప్రశ్నించాను మిత్రమా. అప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారు? ఖచ్చిత వర్గం అవుతుందా కాదా? ఇప్పుడు ఇక్కడ చూడగానే చెప్పాం 70 ఖచ్చిత వర్గం అవుతుందా కాదా? కాదు అని చెప్పాం. అదేవిధంగా 12 ఖచ్చిత వర్గమా? కాదు. 24 ఖచ్చిత వర్గమా? కాదు. 36 ఖచ్చిత వర్గమా? అవును. ఎందుకు? 6 36. అదేవిధంగా 100 తీసుకున్నాను మిత్రమా. 100 అంటే ఖచ్చిత వర్గము, ఎందుకంటే 10 × 10. 10 తీసుకున్నాను. ఇది ఖచ్చిత వర్గ సంఖ్యనా? కాదు. ఎందుకు? దీనిని 2 సమాన సంఖ్యలతో గుణించలేము. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పెద్ద లెక్కలను ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఇప్పటి ప్రశ్న. అయితే మిత్రమా, ఇప్పుడు మనం ఏవైతే గుణించామో అందులో మొట్టమొదట ఒక విషయం గమనించండి. ఇక్కడ 1 వచ్చింది. 2 వచ్చిందా? ఎక్కడైనా మొదటి స్థానంలో రాలేదు. 2 పక్కన వేసుకోండి మిత్రమా. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా, జాగ్రత్త వినండి. తర్వాత 3 ఉందా? ఎక్కడైనా చూడండి. 3 ఎక్కడా లేదు. 1ల స్థానంలో 3 లేదు. ఆ తర్వాత 4 ఉందా? చూడండి. ఎస్, 4 ఉంది. అయితే పక్కన పెట్టేసేయండి. 5 కూడా ఉంది. 6 ఉంది. 7 లేదు. 7 కూడా రాసుకుందాం మిత్రమా. 8 కూడా లేదు. అది కూడా రాసుకుందాం మిత్రమా. 9 ఉంది కాబట్టి రాయకూడదు. 1ల స్థానంలో 0 ఉంది, ఇది రాయకూడదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు వినండి. ఇప్పుడు ఈ విధంగా నేను 1 నుండి 10 వరకు ఉన్నటువంటి అంకెల యొక్క వర్గాలలోని విలువలను గమనిస్తూ ఈ సంఖ్య అనేది తయారు చేశాను. ఏంటిది?
2, 3, 7, 8. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక సంఖ్యలో మొదట 3 అంటే ఒకట్ల స్థానంలో 3 వచ్చింది అంటే అది ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదు. 100% గ్యారంటీ ఇవ్వవచ్చు. ఇప్పుడు 127 ఉంది. ఇది ఖచ్చిత వర్గం అవుతుందా? కాదు. ఎందుకు? 7 వచ్చింది అంతే. అదేవిధంగా 1, 2, 2 ఇది ఖచ్చిత వర్గం అవుతుందా? కాదు. ఇది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. ఎందుకు? ఒకట్ల స్థానంలో 2 వచ్చింది. మరి ఇక్కడ 2 పెట్టాను, ఇప్పుడు వస్తుందా? కాదు. ఇప్పుడు 9 పెట్టాను, ఇది అవుతుందా? కాదు. ఎందుకు? మొదటి స్థానంలో 2 ఉంది కాబట్టి. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు మొదటి స్థానంలో 2 వచ్చినా, 3 వచ్చినా, 7 వచ్చినా, 8 వచ్చినా ఈ 4 నెంబర్సే మిత్రమా. ఏంటేంటి మళ్ళీ చెప్పండి. 2, 3, 7, 8 ఈ నెంబర్స్ ఎక్కడైతే వస్తాయో మొదటి స్థానంలో ఆ సంఖ్య ఖచ్చిత వర్గము కానేరదు. అది వీటికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడో ఎగ్జామ్లో చూడండి. మొట్టమొదట ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్రింది వాణిలో ఖచ్చిత వర్గము ఏది అంటాడు. జాగ్రత్త వినండి. ఈ క్రింది వాణిలో ఖచ్చిత వర్గ సంఖ్య ఏది? ఇక ఆప్షన్స్ ఇచ్చేస్తాడు ABCD అని. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిత్రమా. ఇది ఖచ్చితమైనటువంటి విలువ కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. 32519 7322 92377 5218 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు అతను అడిగిన ప్రశ్న ఏంటి? ఈ క్రింది వాణిలో ఏది ఖచ్చిత వర్గ సంఖ్య అన్నాడు. అంటే ఖచ్చితంగా 2 అనేది ఏంటి? ఖచ్చిత వర్గం కాదు. 7 అనేది కాదు. 8 అనేది కాదు. మనం దీన్ని చూసి మనం గమనించాలి మిత్రమా. ఇక మిగిలింది ఇదే కాబట్టి 9 ఉంది, కావచ్చు కాకపోవచ్చు. ఇక మిగిలింది ఒకటే కాబట్టి ఆ ఆప్షన్ రైట్ అవుతుంది. ఎంత సునాయాసంగా ఉంది చూడండి మిత్రమా. ఏదైనా ఒక క్వశ్చన్లో వర్గ సంఖ్య అవుతుందా కాదా అని మనం తేల్చాలి అని అంటే ఈ మొదటి స్థానంలో 2, 3, 7, 8 లేకుండా చూడాలి. ఇంకొకటి ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని క్లియర్ చేయదలుచుకున్నాను. 5, 6, 7, 9 ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు ఇది ఖచ్చిత వర్గం అవుతుందా? 2, 3, 7, 8 ఇక్కడ లేదు కాబట్టి ఇది అవుతుంది అనడం కూడా తప్పే మిత్రమా. ఎందుకు? నేనేమంటున్నానంటే 2, 3, 7, 8 ఉంటే ఖచ్చితంగా కాదు. మరి లేకుంటే కావచ్చు కాకపోవచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిత్రమా, ఏదైనా ఒక సంఖ్యలో మొదటి స్థానంలో 2 లేదా 3 లేదా 7 లేదా 8 వచ్చింది అంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు అంతే. మరి లేకపోతే ఖచ్చిత వర్గ సంఖ్య కావచ్చు కాకపోవచ్చు. అప్పుడు మనం టెస్ట్ అనేది స్టార్ట్ చేయాలి. మరి అవి కూడా ఏ విధంగా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం కొన్ని సంఖ్యలను తీసుకొని అవి ఖచ్చిత వర్గములు అవుతాయా కావా, లేదా వాటికి ఖచ్చిత వర్గమూలము వస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. చూడండి మిత్రమా, ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటున్నా. ఇది ఖచ్చిత వర్గం అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే దీని యొక్క వర్గమూలం కనుక్కోవాలి. దీనికి ఖచ్చిత వర్గమూలం అనేది రాదు మిత్రమా. 5 + 5 కొంతమంది ఏమనుకుంటారంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు √10 అనగానే 5 అవుతుందేమో అనుకుంటారు. ఎందుకు? 5 + 5 ఇక్కడ గుణించాలి కానీ కూడకూడదు మిత్రమా. కాబట్టి ఈ 5 కానేరదు, గుర్తుంచుకోండి. ఇక 100లోకి వద్దాం మిత్రమా. 100 తీసుకుంటున్నా. ఇప్పుడు 100 యొక్క వర్గమూలం అవుతుందా లేదా? 10 × 10 కాబట్టి 10 అవుతుంది. ఇది ఖచ్చిత వర్గ సంఖ్య. 10 అనేది వర్గమూలము. ఇప్పుడు 1000 తీసుకుందాం మిత్రమా. 1000 తీసుకుంటే ఈ 1000 కూడా వర్గ సంఖ్య కాదు. దీనికి ఖచ్చిత వర్గమూలం అనేది లేదు. అదేవిధంగా 10,000 తీసుకుందాం మిత్రమా. ఇప్పుడు ఇక్కడ దీనికి ఖచ్చిత వర్గమూలం 100 అవుతుంది. అయితే ఇది ఖచ్చిత వర్గమూలము. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి మిత్రమా,
ఎప్పుడైనా ఒకటి వచ్చి ఒక 0 వచ్చిందనుకోండి, అప్పుడు అది ఖచ్చిత వర్గము కాదు. ఒకవేళ 2 సున్నాలు వచ్చాయనుకోండి, అది ఖచ్చిత వర్గమూలము. అంటే దాని యొక్క వర్గమూలం ఖచ్చితంగా వస్తుంది. 3 వచ్చాయనుకోండి కాదు. 4 వచ్చాయనుకోండి అవుతుంది. 5 ఉంటే కాదు. 6 ఉంటే అవుతుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి మిత్రమా. ఇప్పుడు లెక్కలోకొద్దాం. 2, 3, 7, 0 ఇది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందా? కాదు. ఇమ్మీడియట్‌గా చెప్పాలి మిత్రమా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! 2, 3, 7, 8 మొదటి స్థానంలో ఈ 4 ఏది ఒక్కటున్నా కూడా మనం ఏమనొచ్చు? దానికి ఖచ్చిత వర్గ సంఖ్య కాదది. దానికి ఖచ్చిత వర్గమూలం రాదు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం 0 ఉంది కాబట్టి, ఒకటే 0 ఉంది కాబట్టి అది కాదు అనాలి. అదే ఇప్పుడు 2, 3, 7, 0, 0 ఉందనుకోండి, ఇది అవుతుందా కాదా అనేది ఏ విధంగా చెప్పొచ్చు? అది క్యాల్కులేట్ చేసి చెప్పొచ్చు మిత్రమా. అది ఎలా అనేది మనం తర్వాత మాట్లాడదాం. నేను మాట్లాడేటువంటి విషయం ఏంటి ఇప్పుడు? దాన్ని ఏ విధంగా రికగ్నైజ్ చెయ్యాలి? అది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందా కాదా? కాదు అనడానికి ఒక్క రీజన్ చాలు. ఇప్పుడు ఒక చిన్న సంఖ్య తీసుకుంటున్నాను నేను. 121 0 తీసుకుంటున్నాను. ఈ 121 0 ఉంది కాబట్టి ఇది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు అని ఇమ్మీడియట్‌గా చెప్పాలి. ఎందుకు అంటే మొదటి స్థానంలో ఒకటే 0 ఉంది. 121 0 0 ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుందా? మొట్టమొదట 0 0 చూద్దాం. యెస్, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది. అంటే అయ్యే అవకాశం ఉంది. ఏమని చెప్పాలి? అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 121 యొక్క వర్గ సంఖ్య చూడండి మిత్రమా. ఇది వర్గ సంఖ్య అవుతుందా? యెస్. దీని యొక్క వర్గమూలము 11 అవుతుంది మిత్రమా. 11 స్క్వేర్ 11 11ల 121. ఇది గుర్తుంచుకోవాలి మిత్రమా. ఇవి చాలా సింపులే మనకు. 11 × 11, 12 × 12, 13 × 13, 15 × 15, ఆ తర్వాత 25 × 25. ఇవి చాలా వెల్ నోటెడ్ నెంబర్స్ మిత్రమా. ఇవి జనరల్‌గా గుర్తుంచుకోవాలి మనం అంతే. కాబట్టి వీటిని ఒక నోట్స్‌లో రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా బాగుంటుంది. 121, 144, 169, 225, 625. ఈ విధంగా గుర్తుంచుకోండి మిత్రమా ఇవి. అదేవిధంగా 1 నుండి 10 వరకు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఇక ఇప్పుడు ఇక్కడికి రండి. 121 ఏమని రాసుకున్నాను? 11. 2 సున్నాల బదులు ఎన్ని సున్నాలు తీసుకోవాలి? ఒకటే 0 తీసుకోవాలి మిత్రమా. సో √121 0 0 యొక్క విలువ 110. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు అదేవిధంగా నేను మీకు అర్థం కావడానికి ఇందులో నుండి ఒక సంఖ్య అనేది తీసుకుంటాను. 169 0 0 0 0 0 0. ఇప్పుడు ఇది ఇచ్చాడు మిత్రమా. అమ్మో ఇంత పెద్ద సంఖ్యనా, నాకు దీని వర్గమూలం రాదు అని వదిలిపెట్టేటువంటి ఆస్కారం లేదక్కడ. తప్పనిసరిగా ఇట్లాంటి క్వశ్చన్సే మనం అటెంప్ట్ చేయాలి. 169 ఉంది. 2 సున్నాల బదులు ఒక 0, 2 సున్నాలకు ఒక 0, 2 సున్నాలకు ఒక 0. ఎంత అవుతుంది మిత్రమా? 169 అంటే 13, 1, 2, 3. 6 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు పెట్టాలి. సో దీని యొక్క ఖచ్చిత వర్గమూలము ఎంత? 13,000. అంటే 13,000ను 13,000తో గుణిస్తే ఈ సంఖ్య వస్తుంది మనకు. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి మిత్రమా. ఇప్పుడు చాలా ఈజీ క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. 25 0 0 0 0 0. ఇప్పుడు ఇది చెప్పండి మిత్రమా. అనగానే టపీమని మీరు చేయొద్దు. మొట్టమొదట మనం చూడాలి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఈ 2 25 1. మరి దీని సంగతి ఏంటి? ఒక 0 అనేది మిగిలింది. దాని జత 0 లేదు. కాబట్టి ఇది ఖచ్చిత వర్గమూలము కాదు. ఇది ఒక ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. కాబట్టి దీనికి ఖచ్చిత వర్గమూలం అనేది రాదు. సో ఈ విధంగా కొన్ని సంఖ్యలను తీసుకొని మనం జస్ట్ ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఆన్సర్స్ రాయగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది మిత్రమా. ఇది వీటికి. ఈ విధంగా ఏది ఖచ్చిత వర్గ సంఖ్య, దేనికి ఖచ్చిత వర్గ మూలం వస్తుంది అనేటువంటివి మనం ఐడెంటిఫై చేయాలి మిత్రమా. ఇంకా చాలా ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంకో టాపిక్లోకి వద్దాం మిత్రమా. అదేంటంటే 1 స్క్వేర్ తీసుకున్నాను, అయితే 1 వచ్చింది.
అదేవిధంగా 9 స్క్వేర్ తీసుకున్నాను మిత్రమా, ఎంత వస్తుంది? 81. అంటే ఒక అంకె గల విలువల్లో చిన్నదేమో 1 అవుతుంది, పెద్దదేమో 9 అవుతుంది. కోర్స్ 0 కూడా అవుతుంది, దాన్ని పక్కన పెట్టండి. 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. అంటే దీన్ని బట్టి నేను ఒక ఫార్ములా అనేది ఫ్రేమ్ చేస్తున్నాను. ఇక్కడ అంకెలు, ఈ అంకెల యొక్క వర్గ సంఖ్యలోని అంకెలు. ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్లో చేస్తున్నాను మిత్రమా. 1 స్క్వేర్ ఉంటే 1, అంటే ఒక అంకె ఉంటే దాని యొక్క వర్గ సంఖ్యలోని అంకెలు 1 కావచ్చు, లేదా ఒకటే అంకె ఉంటే దాని యొక్క వర్గంలోని అంకెల సంఖ్య కూడా 2 కావచ్చు. అంటే ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి మిత్రమా మనకు. కానీ ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యలో ఒకటే అంకె ఉంది, దాని యొక్క వర్గం కావాలి మనకు. 3 అంకెలు వస్తాయా? రావు అని చెప్పొచ్చు. 1 వస్తుందా? వస్తుంది. 2 వస్తుందా? ఛాన్స్ ఉంది. మరి 3 రాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు మిత్రమా. అదేవిధంగా 2 అంకెల సంఖ్య తీసుకుంటున్నాను మిత్రమా. ఇందులో ఎన్ని అంకెలు వచ్చాయి? 3 అంకెలు వచ్చాయి. కాబట్టి 2 అంకెల సంఖ్య యొక్క వర్గములో 3 అంకెలు వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇంకొకటి ఏదైనా తీసుకుందాం మిత్రమా. 45 స్క్వేర్ తీసుకుంటున్నాను నేను. ఈ 45 స్క్వేర్ ఏమవుతుంది మిత్రమా? 25 అవుతుంది. అంటే దీని యొక్క వర్గంలో 4 అంకెలు వచ్చాయి మిత్రమా. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఏవైనా ఒక అంకె సంఖ్య, 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు, లేదా 4 అంకెల సంఖ్యలు, అదేవిధంగా 5 అంకెల సంఖ్యలు తీసుకున్నాను అనుకోండి, దాని యొక్క వర్గంలో 2 రకాల అంకెల సంఖ్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న విలువ తీసుకుంటే మొదటిది, పెద్ద విలువలు తీసుకుంటే రెండవది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు 3 అంకెల సంఖ్య వచ్చినప్పుడు ఏమవుతుంది? 5 వస్తుంది, లేదా 6 వస్తుంది. 4 వచ్చినప్పుడు ఏమొస్తుంది? 7 అంకెలు వస్తాయి మిత్రమా. అంటే 4 అంకెల సంఖ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, 3, 2 హోల్ స్క్వేర్ చేశాను. దీని యొక్క అంకెల సంఖ్య 7 అయినా కావచ్చు, 8 అయినా కావచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 లేదా 8 కూడా. ఇదే వర్గ సంఖ్య. దీనికి ఎక్కువగా ఉండదు, 9 అంకెలు ఉండవు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ మనకి ఇచ్చాడు, 2, 3, 4, 5, 9 ఇలా ఇచ్చేసి అతను ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు మిత్రమా. ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి మనకి ఏం రావాలి? 9 లేదా 10 అంకెలే ఉండాలి. 11 అంకెలు. ఫస్ట్ ఆప్షన్లో 11 అంకెలు, సెకండ్ ఆప్షన్లో 12, థర్డ్ ఆప్షన్లో 13 ఇచ్చి ఫోర్త్ ఆప్షన్లో 10 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా దానికి సెలెక్ట్ చేసుకోవాలి మనం. అక్కడ మనం వర్గము కనుక్కోని అవసరం లేదు. అయితే ఈ విధంగా వీటిని గుర్తుంచుకోవాలి మిత్రమా. ఏమని? ఒక సంఖ్యలో 2 అంకెలు ఉంటే దాని వర్గంలో ఎన్ని అంకెలు ఉంటాయి? 3 లేదా 4 అంకెలు ఉంటాయి. ఒక సంఖ్యలో 4 అంకెలు ఉంటే దాని యొక్క వర్గంలో ఎన్ని అంకెలు ఉంటాయి? 7 లేదా 8 అంకెలు ఉంటాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇది ఎలా గుర్తుంచుకోవాలి? చాలా సింపుల్ మిత్రమా. చూడండి, 1, 2, 3, 4, 5 రాసుకోండి. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఎగ్జామ్లో అడిగేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి టాపిక్లో నుండి మీకు ఎగ్జామ్లో వచ్చింది. ఏమని? 4 అంకెల సంఖ్యలో ఎన్ని ఉంటాయి? 7, 8, 8, 9, 9, 10 ఏదో ఉంది. కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టెక్నిక్ కూడా గుర్తుంచుకోవడానికి నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏముంది మిత్రమా? 1, 2, 3, 4, 5. ఇక్కడ ఏముంది మిత్రం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంతే మిత్రమా. మీరు పెన్సిల్తో ఫటాఫట్ పక్కన రాసేసి 4 అంకెలా అయితే 7, 8, 5 అంకెలా 9, 10 ఈ విధంగా చెప్పొచ్చు. కాబట్టి ఇందులో ఎటువంటి డౌట్ లేదు మిత్రమా, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మళ్ళీసారి చెప్తున్నాను, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈవెన్ ఇదంతా రాయని అవసరం కూడా లేదు మిత్రమా. మనం స్ట్రక్చర్ మెదడులో పెట్టుకొని 4 అంటే ఏమొస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏమని? నాకు తెలిసి ఇది మీకు అర్థమైపోయింది మిత్రమా. అయితే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకో రకంగా అడుగుతాడు. అదేంటంటే, ఇప్పుడు 10 అంకెలు ఉన్నటువంటి సంఖ్యలో వర్గములో ఎన్ని అంకెలు ఉంటాయి అన్నాడు. అంటే మీరేం చేస్తారు అప్పుడు? మరి
10 వరకు రాసుకుంటూ వెళ్తారా? అలా కాదు మిత్రమా. అక్కడ కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది చూడండి. ఇక్కడ 5 ఉందా? ఇక్కడ 10 ఉంది. ఇక్కడ ఏముంది? 9 ఉంది. 5 2ల 10 ఒకటి తగ్గింది. అర్థమైందా మిత్రమా? 4 ఉంది. 4 2ల 8 ఒకటి తగ్గింది. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది కాబట్టి ఏమవుతుంది? 10 2ల 20 ఒకటి తగ్గాలి. అంతే మిత్రమా. అంటే మరీ ఇంత పెద్ద అడగడు, కానీ నేను చెప్తున్నాను. 10 అంకెలు ఉన్నటువంటి వర్గ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయి? 20 లేదా 19 అంకెలు ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం దీనిని ఫామ్ లాగా తీసుకుందాం మిత్రమా. అది ఎలాగో చూడండి. ఎగ్జామ్లో ఇలా కూడా అడగవచ్చు. n అంకెలు ఒక సంఖ్యలో ఉంటే దాని యొక్క వర్గంలో ఎన్ని అంకెలు ఉంటాయి? మళ్ళీ చెప్తున్నాను వినండి. n అంకెలు ఒక సంఖ్యలో ఉంటే దాని వర్గంలో ఎన్ని అంకెలు ఉంటాయి? అప్పుడు మనం ఏం రాయాలి? 2n లేదా 2n-1 ఉంటాయి అని చెప్పొచ్చు. దీనికంటే బెటర్ n అంకెలు ఉంటే అందులో 2n-1 లేదా 2n అంకెలు ఉంటాయి. రెండు ఒకటే మిత్రం, కన్ఫ్యూజ్ కాకండి. మీకు ఈ స్ట్రక్చర్లో అర్థం కావడానికి నేను ఇది చెప్తున్నాను. సో దీన్ని ఫామ్ లాగా తీసుకోవచ్చు. మళ్ళీసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే అప్పుడు 2n అంకెలు లేదా 2n-1 అంకెల వర్గ సంఖ్య వస్తుంది. ఇక్కడ అదే రాసాను చూడండి. n అంటే 10 అనుకుందాం. ఇక్కడ ఏమైంది? 2n అయింది. 2 10లు 20. మళ్ళీ 20లోకి వెళ్ళి 1 2nలో నుండి 1 తీసేసాను. అప్పుడు 19 అయింది మిత్రమా. సో ఈ విధంగా దీనిని గుర్తుంచుకోవచ్చు. సో ఈ ప్రశ్న కూడా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా నుండి మనం ఏదైనా తయారు చేయవచ్చు మిత్రమా. అదెలా? ఇప్పుడు 101 అంకెలు ఉన్నటువంటి సంఖ్య, 101 కాదు, 101 అంకెలు ఉన్నటువంటి సంఖ్య యొక్క వర్గము ఎంత? చాలా పెద్దది మిత్రమా. 101 అంకెలు. యూ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్. 101 అంటే 101 కాదు, 101 అంకెలు ఉన్నటువంటి సంఖ్య యొక్క వర్గములో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 202 లేదా 201 సంఖ్యలు ఉంటాయి. అది ఎలా చేశాను నేను? దీన్ని డబల్ చేశాను, ఒకటి తీసేసాను. ఎందుకంటే ఇక్కడ కూడా డబల్ చేసి ఒకటి తీసేసారు, ఇక్కడ కూడా డబల్ చేసి ఒకటి తీసేసాం, ఇక్కడ కూడా డబల్ చేసి ఒకటి తీసేసాం, ఇక్కడ కూడా డబల్ చేసాము ఒకటి తీసేసాం, ఇక్కడ కూడా డబల్ చేసి ఒకటి తీసేసాం. ఈ విధంగా మనం చేయవచ్చు మిత్రమా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇక ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేటువంటి వర్గ సంఖ్యలను చూద్దాం మిత్రమా. ఉదాహరణకు 11 స్క్వేర్ ఉంది మిత్రమా. ఈ 11 స్క్వేర్ అంటే 1 2 1 అవుతుంది, 121. ఇది గుర్తుంచుకోవాలి. ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఈ 1 1 ఇక్కడ 1 ఇక్కడ 1 రాయండి, మధ్యలో 2 పెట్టేసేయండి, సరిపోతుంది మిత్రమా. అంతే. ఇప్పుడు ఇంకొకటి తీసుకుంటున్నాను. 101 హోల్ స్క్వేర్ ఉంది. దీని యొక్క వర్గ సంఖ్య. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 10201. అంతే, ఇదే ఆన్సర్. మీరు కూడా గుణించి చూసుకోండి. 101 హోల్ స్క్వేర్ మీరు 101 × 101 చేశారనుకోండి, తప్పనిసరిగా 10201 వస్తుంది. అదేవిధంగా 1001 హోల్ స్క్వేర్, దీని విలువ ఎంత అంటే మీరు 1001 వేసి మళ్ళీ 1001 వేసి గుణించిన అవసరం లేదు. అంటే ఎలాగూ ఈజీయే కదా, చేయగలుగుతాం కదా, ఆప్షన్ చూద్దామని అనవసరంగా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏం చేయాలి? ఇక్కడ 1 0 0 2 సున్నాలు ఉన్నాయి, మధ్యలో 2 పెట్టాలి, మళ్ళీ 2 0 1. అంతే మిత్రమా. అదేవిధంగా 1 0 0 0 0 1 ఇచ్చాను నేను. ఇప్పుడు ఇది ఎలా చేయాలి? 1 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు పెట్టండి మిత్రమా, మధ్యలో 2, మళ్ళీ 4 సున్నాలు పెట్టండి, 1. అయిపోయింది మిత్రమా. దీన్ని మనం ఏమంటామంటే ప్యాటర్న్స్ అంటాం. ఏమంటాం? ప్యాటర్న్స్. అంటే ఇది చూడగానే అమరికలను మనం గుర్తుపట్టవచ్చు. ఈ అమరికలు చాలా ఈజీ మిత్రమా, కాబట్టి వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ రకమైనటువంటి అమరికలనే మనం ఏమంటాం? ప్యాటర్న్స్ అంటాం. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి మిత్రమా. ఇంకొకటి తీసుకుందాం. 1 1 1 హోల్ స్క్వేర్ ఉందనుకోండి మిత్రమా. ఇప్పుడు ఏం చేయాలంటే 1 2 3 2 1 అని రాసుకోవచ్చు. దీని యొక్క వర్గ సంఖ్య ఇది అవుతుంది. అదేవిధంగా 1 1 1 1
హోల్ స్క్వేర్ అంటే 1 2 3 4 3 2 1. మీకు అర్థమై ఉండొచ్చు మిత్రమా. అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ 1 2 3 4 రాశాను. మళ్ళీ ఈ 1ని వదిలిపెట్టి 4 3 2 ఈ 4 అలాగ పెట్టి 3 2 ఇక్కడ వేసేసి 1 వేస్తున్నాను. అంతే. ఈ విధంగా చేయాలి. ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం మనం. 1 1 1 1 1 హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇది చూద్దాం మిత్రమా. 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఏమని రాయాలి? 1 2 3 4 5 4 3 2 1. ఇది ఆన్సర్. అయితే మిత్రమా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ ప్యాటర్న్స్ కూడా ఇస్తాడా ఇవ్వడు కావచ్చు అనేటువంటి భ్రమలో ఉంటారు. నేను ఒకటి క్లియర్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ ఓల్డ్ సిలబస్కి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు. అయితే మారినటువంటి కొత్త సిలబస్లో ఏమవుతుందంటే ఈ ప్యాటర్న్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు పాఠశాల స్థాయిలో. కాబట్టి పాఠశాల స్థాయిలో ఇది ఇచ్చాడు అని అంటే తప్పనిసరిగా అలాంటి మోడల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడం మంచిది. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ అనేది ఇచ్చాడు మిత్రమా. ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్గమూలం అనేది చూద్దాం. వర్గమూలము. ఇప్పుడు ఈ వర్గమూలం అంటే 1 2 3 4 5 6 7 6 5 4 3 2 1. దీని వర్గమూలం ఎంత అనగానే మీరు కంగు తినకండి. చాలా సింపుల్. ఏం చేయాలి మిత్రమా? 1 నుండి 7 వరకు ఉండి మళ్ళీ 7 నుండి డిసెండింగ్ ఆర్డర్లో ఉంది ఇది. కాబట్టి ఇక్కడ 1 నుండి 7 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7 అయిపోయింది ఆన్సర్. ఈ విధంగా మనం వర్గమూలం అనేది కనుక్కోవాలి మిత్రమా. వీటిని మనం ఏమంటాం? ప్యాటర్న్స్ అంటాం. ఈ ప్యాటర్న్స్ కాకుండా ఇంకొన్ని నేర్చుకుందాం మిత్రమా. అవేంటంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అవుతుంది. అంటే మీరు వీటిని స్క్వేర్ చేసి కూడిన తర్వాత మళ్ళీ దాన్ని స్క్వేర్ చేసిన తర్వాత దాంతో సమానం అవుతుంది. చూద్దాం. ఇదెంత మిత్రమా? 4. ఇదెంత? 9. ఇది 36. ఇదెంత? 49. ఇప్పుడు చూడండి 6 9 15 9 పైకి 1 ఎస్ 3 1 4. సో రైట్. ఈ విధంగా వస్తుంది మిత్రమా. అయితే మీరు ఈ రెండిట్లలో ఏం గమనించారో చెప్పండి. ఏం గమనించామంటే ఈ స్క్వేర్ 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 ఇవన్నీ సేమ్. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఈ రెండింటిని గుణించినప్పుడు దీని యొక్క లబ్ధం ఇక్కడ వస్తుంది. 1 2 2 వచ్చిందా? వచ్చింది. 2 3 6 అవును. ఇప్పుడు మరి రైట్ హ్యాండ్ సైడ్ ఏ విధంగా చేసాం? ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2 + 1. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి 6 + 1. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ తర్వాత ఏమొస్తుంది మిత్రమా? ఈ రెండిని గుణిస్తే వచ్చేది ఇక్కడ వస్తుంది. అంటే 12 స్క్వేర్ వస్తుంది. మరి దీని యొక్క మొత్తం ఏమొస్తుంది మిత్రమా? 13 స్క్వేర్. ఇప్పుడు ఇది ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది మిత్రమా. ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. 9 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏముండవచ్చు ఇక్కడ? ఎస్ 90 స్క్వేర్ ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు మరి ఆన్సర్ ఏం రావాలి మిత్రమా? 91 స్క్వేర్ రావాలి. వీటిని గుర్తుంచుకోవడం చాలా అవసరం మిత్రమా. వీటిని చూడగానే వీటి యొక్క వర్గమూలాలు ఏ విధంగా కనుక్కోవాలి అనేది మనం అవగాహన చేసుకోవాలి. దీనికి సంబంధించింది ఇంకొక ప్రశ్న మనం తీసుకుందాం. 1 2 3 4 3 2 1 ఇది ఎంత అవుతుందో మీరే చెప్పండి మిత్రమా. ఇక్కడ ఏముంది? 1 2 3 4 అంటే 1 2 3 4 అంతే మిత్రమా. ఈ విధంగా చేయాలి. సో ఈ ప్యాటర్న్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మనం సాధారణంగా కొన్ని బుక్స్లలో చూస్తాం పజిల్స్ అని. సో అలాంటి కోవకి చెందినటువంటి ఈ ప్యాటర్న్స్. ఇక ఇప్పుడు చెప్పబోయేటువంటి ప్రశ్న కూడా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నే మిత్రమా. జాగ్రత్తగా వినండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు తెలుసుకోండి. 2 వర్గ సంఖ్యలు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకుంటున్నాను, 9 తీసుకుంటున్నాను మిత్రమా. ఇవి వర్గ సంఖ్యలే కదా మిత్రమా. ఎందుకంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వర్గ సంఖ్య కానటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అంటాడు. అంటే వర్గ సంఖ్యలు కాకూడదు మరియు పూర్ణ సంఖ్యలు కూడా కావాలి.
అదేంటో చూద్దాం మిత్రమా. 4 తర్వాత ఏమొస్తుంది? 5 వస్తుంది, 6 వస్తుంది, 7 వస్తుంది, 8 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది మిత్రమా. అయితే ఈ 5 నుండి 8 వరకు ఉన్నటువంటి ఏంటి? వర్గ సంఖ్యలు కానటువంటివి. అర్థమవుతుందా మిత్రమా? వర్గ సంఖ్యలు కావు. ఇవి ఎన్నున్నాయి అని అడుగుతాడు అతను. అప్పుడు మనం ఏం చెప్పాలి? 1 2 3 4 4 ఉన్నాయి అని చెప్పాలి. ఈ విధంగా చేయొచ్చు మిత్రమా. అయితే ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అనేటువంటిది ప్రశ్న. 2 స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ 3 స్క్వేర్ తీసుకుంటే మధ్యలో ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి మిత్రమా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ రెండుకి రెట్టింపు చేస్తే మనకి ఇక్కడ ఆ సంఖ్య అనేది వస్తుంది. మళ్ళీసారి చెప్తున్నాను వినండి. 4 అనేటువంటిది ఒక వర్గ సంఖ్య, 9 అనేటువంటిది ఒక వర్గ సంఖ్య. అతను 2 వర్గ సంఖ్యలు ఇచ్చి ఆ 2 వర్గ సంఖ్యల మధ్య ఉన్నటువంటి వర్గ సంఖ్యలు కానటువంటి పూర్ణ సంఖ్యలు కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేయాలంటే చిన్నదైనటువంటి వర్గ సంఖ్య యొక్క విలువ ఏదైతే ఉందో 2 అంటే భూమి ఏదైతే ఉందో దానిని 2చే గుణించాలి. అప్పుడు విలువ అనేది వస్తుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మిత్రమా. వర్రీ కాకండి. ఇప్పుడు 5 స్క్వేర్ మరియు 6 స్క్వేర్ ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి పరిపూర్ణ వర్గ సంఖ్య కానటువంటి పూర్ణ సంఖ్యలు ఎన్ని అడుగుతాడు. ఎన్ని అవుతాయి మిత్రమా? 10 అవుతాయి. ఎందుకు? చిన్న సంఖ్య 5 ఉంది కాబట్టి 5 × 2 చెయ్యాలి, అప్పుడు 10 వస్తుంది. అదేవిధంగా 70 స్క్వేర్ మరియు 71 స్క్వేర్ల మధ్యన ఉన్నటువంటి పరిపూర్ణ వర్గ సంఖ్య కానటువంటి పూర్ణ సంఖ్య ఎంత అంటే 72 140 అంటే 140 వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఒక ఫార్ములా అనేది క్రియేట్ చేసుకోవచ్చు మిత్రమా. అదేంటంటే n స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్ మధ్యన ఉన్నటువంటి వర్గ సంఖ్య కానటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అవుతుంది మిత్రమా? 2n అవుతుంది. అంతే. అలా కాకుండా ఇలా కూడా అడగవచ్చు. n-1 హోల్ స్క్వేర్ మరియు n స్క్వేర్ ఇవి రెండు ఒకటే మిత్రమా. కాకపోతే ఇక్కడ n ఇస్తే n+1 అవుతుంది, n-1 అంటే దాని తర్వాత సంఖ్య n అవుతుంది. అంతే, కొత్తగా ఏం లేదు. ఫార్ములా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ రెండిట్లలో ఇది చిన్నదే కాబట్టి 2 × n-1 వస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా n+1 హోల్ స్క్వేర్ ఇక్కడ n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మనకు 2n వస్తుంది అని మీరు ఇది ఒక్కటే బట్టిఫై చేస్తే కష్టం అవుతుంది. అతని ఎగ్జామ్లో n-1 హోల్ స్క్వేర్ n స్క్వేర్ మధ్యలో ఏముంటాయి? పూర్ణ సంఖ్యలు ఏవైతే వర్గ సంఖ్యలు కావో అన్నప్పుడు 2 × n-1 రాయాలి. ఇప్పుడు 2n రాస్తే మాత్రం తప్పు అవుతుంది మిత్రమా. అందుకని నేను ఇక్కడ క్లారిఫై ఇస్తున్నాను. అలా కాకుండా ఇలా కూడా అడగవచ్చు మిత్రమా. n-2 హోల్ స్క్వేర్ మరియు n-1 హోల్ స్క్వేర్ మధ్య వర్గ సంఖ్యలు కానటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అంటే ఈ రెండిట్లో చిన్నది ఏది మిత్రమా? ఇదా 1 ఉంది కాబట్టి ఇది అని అనుకుంటే తప్పు. ఇదే చిన్నది. ఎందుకు? -లలో ఏదైతే పెద్దదో అదే చిన్నది అవుతుంది. అంటే n-2 అనేది n-1 కంటే చిన్నది కాబట్టి 2 × n-2 అవుతుంది. అయితే మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. జస్ట్ ఈ 2 ఫార్ములాస్ మీరు ప్రిపేర్ అయి ఉండండి, సరిపోతుంది. వీలుంటే మీ నోట్స్లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి. క్లియర్? నౌ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏంటంటే ఒక సంఖ్య యొక్క వర్గము, దాని తర్వాత సంఖ్య యొక్క వర్గము. అయితే ఇప్పుడు అట్లా కాకుండా 5 స్క్వేర్ మరియు 7 స్క్వేర్ మధ్యన ఉన్నటువంటి వర్గ సంఖ్య కానటువంటి పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే మిత్రమా, ఫస్ట్ 5 స్క్వేర్ నుండి 6 స్క్వేర్ వరకు కనుక్కోవాలి. ఆ తర్వాత 6 స్క్వేర్ నుండి 7 స్క్వేర్ వరకు కనుక్కోవాలి. ఎందుకంటే మనకు తెలిసింది ఇది ఒకటే కదా, మనకు ఇది తెలియదు. 5 నుండి 7 అంటే తెలియదు. 5 నుండి 6 లేదా 6 నుండి 7 లేదా 9 నుండి 10
9 స్క్వేర్ 10 స్క్వేర్, 11 స్క్వేర్ 12 స్క్వేర్, 1 స్క్వేర్ 2 స్క్వేర్, మరియు 5 స్క్వేర్ 6 స్క్వేర్, 70 స్క్వేర్ 71 స్క్వేర్. ఈ ఫార్ములాసే మనకు వచ్చు. కాబట్టి 5 నుండి 6 అనకుండా అతను 7 అని జంప్ చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 5 నుండి 6 ఒక ఫార్ములా తీసుకోవాలి, 6 నుండి 7 వరకు ఇంకో ఫార్ములా తీసుకోవాలి, ఆ రెండు ఆన్సర్ల యొక్క మొత్తం చేయాలి. అదే మనకు కావాల్సినటువంటి ప్రశ్న యొక్క సమాధానం. చూడండి మిత్రమా, 5 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 5 2 10 అవుతుంది. అంతే కదా మిత్రమా? ఇప్పుడు ఈ రెండిట్లో చిన్నది ఏది? ఇది. కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. మరి 6 7 యొక్క చిన్న సంఖ్య 6. 6 అంటే 12. ఇప్పుడు 5 స్క్వేర్ 7 స్క్వేర్ మధ్యలో ఉన్నటువంటి వర్గ సంఖ్యలు కానటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య 22 అవుతుంది మిత్రమా. ఈ విధంగా సమాధానం అనేది రాబట్టాలి. ఇప్పుడు ఇంకొకటి చివరిగా ఒకటి చెప్పేసి నేను దీనిని వైండప్ చేస్తాను మిత్రమా. 7 స్క్వేర్ నుండి 11 స్క్వేర్ ఏమవుతుంది అని చెప్పాడు అనుకోండి మిత్రమా. ఏం చేయాలి? 7 నుండి 8 రాయాలి, 8 నుండి 9 రాయాలి, 9 నుండి 10 రాయాలి, 10 నుండి 11 రాయాలి మిత్రమా. ఇప్పుడు వీటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది? 14, 16, 18, 100. ఇప్పుడు వీటి యొక్క టోటల్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది మిత్రమా. ఈ విధంగా చేయాలి. హోప్ యూ అండర్స్టాండ్. అయినా మనం ప్రాబ్లమ్స్ కూడా వీటి మీద డిస్కస్ చేయాలి మిత్రమా. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తామో అక్కడ మళ్ళీ ఒకసారి దీనిని రివైజ్ చేసుకుందాం. క్లియర్? ఇప్పుడు ఇంకొక టాపిక్ తీసుకుందాం. అదేంటంటే 1 నుండి 100 వరకు ఎన్ని వర్గ సంఖ్యలు ఉంటాయి, ఖచ్చిత వర్గ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేటువంటి విషయంలోకి వస్తే 10 ఉంటాయి అని చెప్పొచ్చు మిత్రమా. ఆ తర్వాత 100 నుండి 200 వరకు ఎన్ని వస్తాయి అంటే 14గా చెప్పుకోవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి మిత్రమా. మనం 200 నుండి 300 వరకు ఉండేటువంటి సంఖ్యల్లో ఎన్ని వర్గ సంఖ్యలు వస్తాయి? 17 వస్తాయి మిత్రమా. అదేవిధంగా 300 నుండి 400 ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, ఇందులో మొత్తం 20 వస్తాయి. ఈ విధంగా మనం 10, 14, 17, 20 ఇది గుర్తుంచుకోవాలి. మనం అడిగితే అడగవచ్చు మిత్రమా, 200 నుండి 300 వరకు ఉండేటువంటి వర్గ సంఖ్యలు, ఖచ్చిత వర్గ సంఖ్యలు ఎన్ని అని అడిగితే మనకు కష్టం అవుతుంది. అందుకని ఇది గుర్తుంచుకుంటే మనకు చాలా సునాయాసం అవుతుంది ఆన్సర్ రాయడానికి. ఇక దీని తర్వాత ఇప్పుడు మనం అసలు అయిన సిసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాం మిత్రమా. అదేంటంటే పైథాగోరియన్, లేకపోతే పైథాగోరియన్ అని కూడా అనొచ్చు. పైథాగోరియన్ త్రికాలు, పైథాగోరియన్ త్రికాలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అని అంటాం మనం. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పైథాగోరస్ మీకు తెలిసిందే. 10వ తరగతి దాటాలి అంటే పైథాగోరస్ అన్న వర్డ్ వినాల్సిందే. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఈ వీడియో వినేటువంటి స్థాయికి వచ్చారు అంటే మీకు పైథాగోరస్ అన్న వర్డ్ అయితే విని ఉండవచ్చు. ఆ పైథాగోరస్ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఫార్ములాస్లోని విలువలనే పైథాగోరియన్ త్రికాలు అంటారు. 3 అని అంటేనే అర్థమవుతుంది, ఇక్కడ 3 నెంబర్స్ అనేటివి ఉంటాయి. వాటినే పైథాగోరియన్ త్రికాలు అంటాం. ఈ పైథాగోరియన్ త్రికాలు అనేటువంటిది ముఖ్యంగా ఒక లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటివి ఉంటాయి మిత్రమా. అది కూడా గుర్తుంచుకోండి. ఇక లంబకోణం అంటే ఏంటి, అల్పకోణం, అధిక కోణం, ఇవన్నీ మనము మళ్ళీ కోణాలు, త్రిభుజాలు చెప్పుకునేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కేవలం మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒక త్రిభుజంలోని ఏదేని కోణం 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాము. ఇట్స్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. If one of the angle of a triangle is 90 degrees, then that is called as a right angle triangle. ఒక త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు అయినట్లయితే దానిని లంబకోణ త్రిభుజము అంటాము. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో మనం ఏం చేయాలంటే దీన్ని ఈ లంబకోణానికి అంటే 90 డిగ్రీలకు ఆపోజిట్గా ఉన్నటువంటి, ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని ఏమంటామంటే కర్ణము అంటాం మిత్రమా. ఏమంటాం? కర్ణము.
ఇప్పుడు ఈ ప్రశ్న కూడా ఎస్జిటిలో లేదా టెట్లో అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మిత్రమా. అదేంటి, 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని ఏమంటాం, కర్ణము అంటాం. ఒకటి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లంబకోణ త్రిభుజంలో అతిపెద్ద భుజము ఏది, కర్ణము. మరి అతి చిన్న భుజము చెప్పలేము, అది ఇది కూడా కావచ్చు, ఇది కూడా కావచ్చు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా చెప్పలేము మిత్రమా. కానీ కర్ణము మాత్రం ఈ 2 భుజాల కంటే పెద్దగా ఉంటుందని బల్లగుద్ది మరి చెప్పవచ్చు. ప్రశ్నలోకి వద్దాం. ఇప్పుడు ఈ పైథాగోరస్ త్రికాలు ఏంటంటే మిత్రమా, దీన్ని m² + n² తీసుకోవచ్చు మిత్రమా. ఇది ఒక ఫార్ములా. ఇక మిగిలిన 2 సైడ్స్ని మనం రాసుకోవాలంటే 2mn అని రాసుకుంటాం, ఇక్కడ m² - n² అని రాసుకుంటాం. ఇవి కూడా గుర్తుంచుకోవాలి మిత్రమా, పైథాగోరస్ త్రికాలు ఇవి. ఏంటి ఇవి, పైథాగోరస్ త్రికాలు. పైథాగోరస్ త్రికాలు ఏమున్నాయి అనంటే m² + n² కామా 2mn కామా m² - n². ఇది ఫార్ములా రూపంలో తీసుకోవాలి. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మిత్రమా. దీనికి ఒక ఫార్ములా రూపంలో ఫస్ట్ రాసుకుందాం. ఇప్పుడు ఇది ఏ అనుకుందాం, ఇది మొత్తం బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. అంటే ఈ భుజం మొత్తం సి, ఈ భుజం మొత్తం ఏ, ఈ భుజం మొత్తం బి. అప్పుడు ఏమవుతుంది, a² + b² = c². ఇది పైథాగోరస్ థీరం. ఈ పైథాగోరస్ థీరం నుండి వచ్చినటువంటి త్రికాలనే పైథాగోరియన్ త్రికాలు అంటాము. పైథాగోరస్ త్రికాలు అన్నా కూడా తప్పు లేదు మిత్రమా, అయితే కన్ఫ్యూజ్ కాకండి. మరి బి ఎలా వచ్చింది అనంటే, బి అనేటువంటి శీర్షానికి ఎదురుగా ఉండేటువంటి మొత్తం లెంత్నే మనం బి అంటాం. ఏ శీర్షానికి ఎదురుగా ఉండేటువంటి లెంత్నే ఏ అంటాం. మరియు సి అనేటువంటి శీర్షానికి ఎదురుగా ఉండేటువంటి భుజాన్ని సిగా పరిగణిస్తాం మిత్రమా. అయితే ఎప్పటికీ ఈ కర్ణము అనేది మనకు రైట్ సైడ్ వస్తుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. ఇక ఇప్పుడు నేను ఒక త్రికం తీసుకుంటున్నా, 3, 4, 5. ఈ విధంగా పైథాగోరియన్ త్రికాలు తీసుకున్నాను. ఇవి పైథాగోరియన్ త్రికాలు అవుతాయా కావా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఎలా చెక్ చేయాలి మిత్రమా, ఈ మూడింటిలో ఏది పెద్దది, ఇది పెద్దది, కాబట్టి =5² అని రాసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండిటి యొక్క వర్గాల మొత్తము చేయాలి మిత్రమా. అప్పుడు ఏమవుతుంది, 9 + 16 = 25. అంటే 9 + 16 25, 25 = 25. సరైనదా కాదా? ఎస్, సరైనది మిత్రమా. అంటే 3, 4, 5 అనేటువంటి పైథాగోరియన్ త్రికాలు. ఒకవేళ ఇవి 2 సమానం కాలేదనుకోండి, అప్పుడు అవి పైథాగోరియన్ త్రికాలు కావు అని చెప్పాలి. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేస్తాం మిత్రమా. అయితే పైథాగోరస్ థీరంకి ఫార్ములా ఏంటి అది కూడా నేర్చుకుందాం. అంటే నిర్వచనం ఏంటి, లంబకోణ త్రిభుజంలో 2 భుజాల వర్గాల మొత్తానికి కర్ణం యొక్క వర్గము సమానం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి మిత్రమా. 2 భుజాల, ఇక్కడ చూడండి, 2 భుజాల వర్గాల మొత్తానికి కర్ణము యొక్క వర్గము సమానం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి మిత్రమా. 2 భుజాల వర్గాల మొత్తానికి కర్ణము యొక్క వర్గము సమానం అవుతుంది. ఇదే పైథాగోరస్ ఫార్ములా. ఈ పైథాగోరస్ ఫార్ములాని నిర్వచించగలిగినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే పైథాగోరియన్ త్రికాలు అంటాము. ఇక ఇంకో రకంగా మనం డెఫినేషన్ తీసుకోవాలి అనంటే, ఏ సంఖ్యలైతే పైథాగోరస్ ఫార్ములాని తృప్తిపరుస్తాయో వాటిని పైథాగోరియన్ త్రికాలు అంటాము. ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు మిత్రమా. ఇక ఇప్పుడు ఇంకో త్రికం అనేది తీసుకుందాం మనం. 5, 12, 13 వీటిని తీసుకుందాం మిత్రమా. ఇప్పుడు మొట్టమొదట మనము రైట్ సైడ్ ఏం తీసుకోవాలి, ఈ రెండింటిలో ఏది ఉందో అది తీసుకోవాలి, పెద్దది. అంటే 13². ఇప్పుడు ఏం చేయాలి, 5² + 12² చేసి చెక్ చేయాలి మిత్రమా. 5² ఎంత, 25, 12² ఎంత, 144, 13² ఎంత, 169.
నేను ఆల్రెడీ చెప్పాను మిత్రమా, ఇవన్నీ గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు 5 4 9 4 2 6 1. ఎస్. సో ఇవి పైథాగోరియన్ త్రికాలు. ఒకవేళ సమానం కాకపోతే కావు అని చెప్పాలి. ఈ కొన్ని పైథాగోరియన్ త్రికాలు అనేవి కొన్ని గుర్తుంచుకోవడం మనకు మంచిది మిత్రమా. ఏ విధంగానైతే 3 4 5 మనం నేర్చుకున్నామో అదేవిధంగా 5 12 13 ఇవి గుర్తుంచుకోవాలి మీరు. అదేవిధంగా 8 15 17 ఇవి కూడా పైథాగోరియన్ త్రికాలే మిత్రమా. అయితే ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు. అదేవిధంగా ఇంకేం నేర్చుకోవాలి, 3 4 5. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, 5 12 13. ఈ విధంగా గుర్తుంచుకుంటే మీరు ఎగ్జామ్లో ఏమైనా ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు పైథాగోరస్ త్రికాలు కానీ ఏవి అని అంటే ఉన్న ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఉన్న ఏంటి అంటే కానీ ఏంటి అనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి మిత్రమా. అవేంటంటే 6 8 10 10 24 26 16 30 34 9 12 15 15 36 39 ఇవన్నీ పైథాగోరియన్ త్రికాలు అవుతాయి మిత్రమా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవన్నీ నేను ఎలా రాయగలిగాను అని, ఇన్ని గుర్తుంచుకున్నానా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. లేదు మిత్రమా, నేను గుర్తుంచుకునే ఈ 3 మాత్రమే తీసుకొని ఏం చేశానంటే 8 8 2 16 15 2 30 17 2 34. ఇక్కడ ఈ త్రికాలను 2చే గుణించాను నేను. అంటే ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే 3 నెంబర్స్ త్రికాలు అవుతాయో అంటే పైథాగోరియన్ త్రికాలు అవుతాయో వాటి యొక్క రెట్టింపు కూడా పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. ఇది కూడా గుర్తుంచుకోండి. అంతేకాదు మిత్రమా, ఇప్పుడు ఇక్కడ చూడండి 3 ఉంది. నేనేం చేశాను, దీన్ని 3 మూల 9 4 మూల 12 5 మూల 15. అంటే ప్రతి నెంబర్ని ఏదైతే నెంబర్తో గుణిస్తామో ప్రతి నెంబర్ని అదే నెంబర్తో గుణించాలి. ఇప్పుడు దీన్ని 3తో గుణిస్తే 3 3, అన్నిటిని 3తోనే గుణించాలి. 5చే గుణిస్తే 5 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి నేను చెప్పగలుగుతాను ఏంటి, 5 మూల 15 5 4 20 5 5 25. ఇది కూడా ఒక పైథాగోరియన్ త్రికమే మిత్రమా. అంతే. అంటే ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పైథాగోరియన్ త్రికాలను 2చే గుణించినా 3చే గుణించినా 4చే గుణించినా మళ్ళీ పైథాగోరియన్ త్రికమే వస్తుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇక ఈ విషయాలన్నీ మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను, ఎప్పుడైతే పైథాగోరియన్ త్రికం తీసుకుంటామో ఒక్కసారి చూడండి మిత్రమా, ఇక్కడ ఏముంది 8, ఇక్కడ ఏముంది 4, ఇక్కడ ఏముంది 12. అయితే దీన్ని బట్టి మనం ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఏంటంటే ప్రతి త్రికములో సరి సంఖ్య ఒక్కటైన కనీసం సరి సంఖ్య ఉంటుంది. ఇప్పుడు నేను 7 9 11 ఇది పైథాగోరియన్ త్రికం అవుతుందా కాదా? కాదు. ఇమ్మీడియట్గా చెప్పేసాను మిత్రమా. ఎందుకు, ఇక్కడ ఒక సరి సంఖ్య లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 8 12 ఇట్లా ఏదో ఒకటి ఇచ్చాడు, నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, ఏదో ఒకటి ఇచ్చాడు. ఇక్కడ 2 సరి సంఖ్యలు వచ్చాయి, ఓకే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సరి సంఖ్య ఒకటైనా ఉంది కనీసం. 3 సరి సంఖ్యలు ఉంటే పర్వాలేదు ఉండొచ్చు, 2 సరి సంఖ్యలు ఉంటే ఛాన్స్ ఉంది, ఒకటే సరి సంఖ్య ఉంటే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు 1 3 7 రాశాను, కాదు. 5 9 17 రాశాను, కాదు. అంటే ఈ విధంగా 3కు 3 బేసి సంఖ్యలే వచ్చి అది త్రికం అవుతుందా కాదా అంటే కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవి ఆప్షన్స్ సెలెక్ట్ చేయడానికి మనకి మంచిగా దోహదపడతాయి. వీటికి సంబంధించిన టాపిక్స్ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం మిత్రమా. మనకి ఏ విధంగానైతే ప్రశ్నలు వస్తుంటాయో వాటిని బట్టి మనం టెక్నికల్గా మనం వాటిని సాధించడానికి ప్రయత్నం చేద్దాం. సో సమయం ఎక్కువైనందువల్ల నేను వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా
సబ్స్క్రైబ్ కూడా చేయండి మిత్రమా. ఇంకొకటి బెల్ ఐకాన్ కూడా ఉంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నా వీలును బట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తద్వారా మీరు వీడియోని చూడడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మీరు కామెంట్ కూడా చేయండి మిత్రమా. క్లాస్ ఎలా అనిపిస్తుంది, మీకు ఏ పార్ట్ అనేది క్లియర్గా అర్థమైంది, ఎందుకంటే దాన్ని బట్టి నేను కూడా అనలైజ్ చేయగలుగుతాను. ఈ విధంగా వర్గమూలాలు వర్గాలు చేయాలి మిత్రమా. అంతేకాకుండా ఘనాలు ఘనమూలాలు కూడా ఉంటాయి, అవి కూడా మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు.